ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ సమాజం పక్షాన ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నలు అడిగారు. పవిత్రమైన తెలంగాణ నేలపై విషం చిమ్మొద్దని ప్రధాని మోదీని కోరారు. దశాబ్ద కాలంలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవని తేల్చి చెప్పారు. తెలంగాణ గడ్డ ప్రజా చైతన్యానికి అడ్డా అని స్పష్టం చేశారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలను కూడా నెరవేర్చకుండా మోదీ సర్కారు అన్యాయం చేసింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. ఈ తరుణంలో ప్రధాని మోదీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కేటీఆర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని కోరారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా 10 ఏళ్లు గడిచినా తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పాలని నిలదీశారు. ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పాలన్నారు. తెలంగాణ యువతకు ఉపాధినిచ్చే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పాలన్నారు. ఏజెన్సీ బిడ్డలకు బతుకుదెరువునిచ్చే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ అవతరానికి కొండంత భరోసానిచ్చే ఐటీఐఆర్ హైదరాబాద్ ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పాలన్నారు. తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పాలన్నారు. తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటి, ఒక్క IIIT, ఒక్క IIM, ఒక్క ఐసర్, ఒక్క NID ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నాస్త్రాలు సంధించారు కేటీఆర్. సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ రైతులపై ఎందుకు పెత్తనం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు కేటీఆర్. లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత రంగంపై GST వేసి మగ్గానికి ఎందుకు మరణశాసనం రాశారో చెప్పాలన్నారు. తెలంగాణకు కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎందుకు తన్నుకుపోతున్నారో చెప్పాలన్నారు కేటీఆర్. మండిపోతున్న నిత్యావసర ధరల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ముడి చమురు ధరలు తగ్గినా మోడీ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గలేదో చెప్పాలని నిలదీశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు, 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందో చెప్పాలని తేల్చి చెప్పారు. సబ్కా సాథ్ అచ్చే దిన్ లాంటి నినాదాలు ఎందుకు విధానాలుగా మారలేదో చెప్పాలన్నారు. పాలనలో 10 ఏళ్లు గడిచినా ఇంకా ఉచిత రేషన్ పథకం కింద 80 కోట్ల పేదలు ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. అవినీతి పరులకు బీజేపీ పార్టీలు ఆశ్రయమిచ్చి రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఎందుకు ప్రయోగిస్తున్నారో చెప్పాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగంపై ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని అందరి కళ్ల ముందే కాలరాయకండని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రధానమంత్రిగా ప్రధాన సమస్యల్ని పరిష్కరించకుండా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పాలన్న కేటీఆర్ దయచేసి సమాజంలో విభజన మాత్రం సృష్టించకండని హితవు పలికారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇది తెలంగాణ గడ్డ, ప్రజా చైతన్యానికి అడ్డా అని స్పష్టం చేశారు కేటీఆర్.